దీక్ష ఒకరోజు ఎలా అయినా అర్జున్‌కి తన లవ్ గురించి చెప్పాలి అని అనుకుని ఆఫీస్‌కి చాలా టెన్షన్‌గా వెళుతుంది. అప్పటికే అక్కడ అర్జున్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. తన ప్రాజెక్ట్‌కి టైం అయిపోతూ ఉండటంతో దీక్ష అర్జున్ దగ్గరికి వెళ్లి అర్జున్ అని పిలుస్తుంది. అర్జున్ తలెత్తకుండా చెప్పు దీక్ష అని అంటాడు. అది నీతో ఒక విషయం మాట్లాడొచ్చా అని అడుగుతుంది. అర్జున్ వర్క్ చేసుకుంటూ లేదు దీక్ష నాకు వర్క్ ఉంది. లంచ్‌కి నిన్ను కలుస్తాను సరేనా అని అంటాడు. దీక్ష సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లంచ్ టైంకి దీక్ష అర్జున్ క్యూబ్ వైపు వెళ్తుంది. కానీ అక్కడ అర్జున్ అలానే ఉండి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. దీక్ష ఇది టైం కాదేమో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈవినింగ్ టైం అయిపోయింది అని దీక్ష వెళ్ళిపోతూ ఉంటుంటే అర్జున్ వస్తాడు అడ్డుగా తన క్యూబ్‌కి. అర్జున్‌ని చూసి ఆగిపోయి చూస్తూ ఉంటుంది. అర్జున్ అది చూసి దీక్ష చెయ్యి పట్టుకొని ఊపుతాడు. దాంతో దీక్ష హా అర్జున్ అని అంటుంది. ఏమైపోయావు దీక్ష? ఏం మాట్లాడాలి నాతో అని అడుగుతాడు. దీక్ష అర్జున్ని చూస్తూ అది అది అని అంటూ ఉంటుంది. అర్జున్ దీక్షని ఆపి మనం ఎక్కడైనా తింటూ మాట్లాడుకుందామా? నాకు బాగా ఆకలి వేస్తుంది లంచ్ కూడా చేయలేదు అని అంటాడు. సరే అని దీక్ష ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ అర్జున్‌తో పాటు వెళుతుంది. ఎక్కడికి వెళుతుందో చూసుకోకుండా అలా అర్జున్ వెనకాలే నడుస్తూ మెన్స్ వాష్‌రూమ్‌లోకి వచ్చేస్తుంది. అర్జున్ ముందు నడుస్తూ ఉండటంతో అది చూడడు. వాష్‌రూమ్‌లో ఉన్న ఇంకో అబ్బాయి దీక్ష అలా లోపలికి రావటం చూసి గట్టిగా నో అని అరుస్తాడు అమ్మాయిల్లాగా. అర్జున్ ఆ అరుపుకి వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పటికే అక్కడ దీక్ష ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో చూస్తూ ఉంటుంది. అర్జున్ తల కొట్టుకుని దీక్ష కళ్ళు మూసి దీక్షని బయట వదిలేసి డోర్ వేసి లోపలికి వస్తాడు. అర్జున్ లోపలికి వచ్చాక దీక్ష ముఖం గుర్తుకు వచ్చి నవ్వుతూ ఉంటాడు. బయటకి వస్తూ దీక్ష ఎక్కడ ఉందా అని చూస్తూ ఉంటాడు. దీక్ష ఒకచోట కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ తల కొట్టుకుంటూ తనలో తానే తిట్టుకుంటూ ఉంటుంది. అర్జున్ అది చూసి నవ్వుకుంటూ వచ్చి వెళ్దామా? ఇంటికి వెళ్దాం. మా అమ్మ చాలా బాగా చేస్తుంది వంట అని అంటాడు. దీక్ష అయోమయంగా చూసి మీ ఇంటికా? నేనా? నా ఫ్రెండ్‌కి ఫ్లాట్‌కి రావట్లేదు అని ఏం చెప్పలేదు. ఇప్పుడు అది ఏమంటుందో అని అంటుంది చేతులు నలుపుకుంటూ. అర్జున్ అది చూసి కూడా చూడనట్టుగా పర్లేదు ఈరోజు శుక్రవారం కదా! 2 రోజులు హాలిడేస్. సో, ఈరోజు మా ఇంటికి వెళ్ళి రేపు వచ్చేద్దాం. నేను నిన్ను దింపుతాను. సరేనా అని అంటాడు. దీక్ష సరే అని అంటుంది. అర్జున్ దీక్షని తన కారులో ఎక్కించుకొని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. దీక్ష ఛీ! ఈరోజు కూడా కుదరలేదు. ఇక ఎలా చెప్పాలిరా బాబూ! వీడేమో పెద్ద ట్యూబ్ లైట్. ఎన్ని రకాలుగా వాడి మీద ఉన్న ఇంట్రెస్ట్‌ని చూపించినా అర్థం చేసుకోవటం లేదు. ఇక ఎలా అని ఆలోచిస్తూ అలానే పడుకుంటుంది. అలా నిద్రలో డ్రైవ్ చేస్తూ ఉన్న అర్జున్ భుజంపై పడుకుంటుంది. అర్జున్ దీక్షని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇల్లు రాగానే కార్ని ఆపి దీక్షని లేపుతాడు. దీక్ష లేచి అర్జున్ భుజంపై తల పెట్టుకోవటం చూసి సో సారీ చాలా దూరమా మీ ఇల్లు అని అంటూ ముందుకు చూసి అయోమయంగా అర్జున్ని చూస్తుంది. అర్జున్ నవ్వుతూ కారు నుండి దిగి దీక్ష వైపు వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. దీక్ష అర్జున్ని చూస్తూ దిగుతుంది. అర్జున్ తన చేతిని పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. దీక్ష అర్జున్ని చూస్తూ మా ఇంటికి ఎందుకొచ్చాము?